యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మేడం, నువ్వెళ్ళు. ఈ వీడియోలో ఉన్నది తనే. ఎందుకంటే ఈవిడ చెప్పే కిడ్నాప్ డ్రామా నిజం కాదు. ఎందుకంటే ఈవిడ్ని కిడ్నాప్ చేయించిన చంచల చనిపోయింది. చంచల బ్రతికే ఉంది యువర్ ఆనర్. నీ గుట్టు రెట్టయింది చంచల. నువ్వు బతికే ఉన్నావని తెలిసిపోయింది. ఎలా కనిపెట్టింది? ఈ అమ్మాయి మొదటి నుంచి చంచల బతికే ఉంది అంటుంటే అనుమానం వచ్చి ఇన్వెస్టిగేట్ చేశాం. ఆ రోజు యాక్సిడెంట్లో 2 డెడ్ బాడీలు దొరికాయి. కానీ హాస్పిటల్ నుంచి ఒక్క మినిస్టర్ గారి డెడ్ బాడీనే దొరికింది. ఆ డాక్టర్ని ఎంక్వైరీ చేస్తే ఆ రోజు చంచలకి ఆర్గాన్ రీప్లేస్మెంట్ చేసి బతికించారని, డాక్టర్ని బెదిరించి పారిపోయిందని ఆ డాక్టర్ నోట్ పంపించారు. నేను చెప్పాను కదా జడ్జి గారు, చంచల బతికే ఉంది. నన్ను కిడ్నాప్ చేసింది. వైశాలిని నా స్థానంలోకి చంచలే పంపించింది. చంచలని పట్టుకుంటే నిజాలన్నీ తెలుస్తాయి. ఓకే యువర్ ఆనర్, చంచల బతికే ఉండొచ్చు. ఆ విషయం తెలుసుకుని ఈ కథ అల్లిందేమో ఎవరికి తెలుసు? కథ కాదు, నిజం నిజం. కాదు, అబద్ధం యువర్ ఆనర్. వైదేహి ఎలా చనిపోయిందో కోర్టుకు వివరించావు. తన తల్లి ప్రాణాలు కాపాడబోయి చనిపోయింది. కూతురు కాబట్టే తల్లి కోసం ప్రాణాలిచ్చింది. అప్పుడు ఈ అమ్మాయి కూడా దేవాంశు భార్య కావాలి కదా? సారీ యువర్ ఆనర్. అదే ఇందాక లంచ్ బ్రేక్లో ఆ అమ్మాయి దేవాంశుని ప్రాణాలకు తెగించి మరీ కాపాడింది. ఒక మనిషిని కాపాడాలంటే ఖచ్చితంగా ఏదో ఒక బంధం ఉండి తీరాలి. అంటే ఈ అమ్మాయి దేవాంశ కావాలి. కాబట్టి మీరు చెప్పేదాన్ని పరిగణలోకి తీసుకోలేవు. ఇన్స్పెక్టర్, ఈలోగా చెంచల ఆచూకీ కోసం ప్రయత్నించండి. ఓకే యువర్ ఆనర్. కేసు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేయడం జరిగింది.
సో సారీ సారీ సారీ, నా రూమ్ కదా, నువ్వు ఉండవు అనుకున్నా. ఐఎమ్ రియలీ సారీ. స్నానం చేస్తున్నావు తెలియదు నాకు. ఇట్స్ ఓకే దేవాంశ్, మిస్టేక్ నాదే. నా రూమ్లో వాటర్ రావడం లేదు, సో డోర్ గడియ పెట్టాల్సింది మర్చిపోయాను. యాక్చువల్లీ ఇల్లంతా నీకోసమే వెతుకుతున్నారా లేఖ్య? అరే ఇప్పుడు ఏమైందని ఆ. అన్ని సారీలు చెప్తున్నావు. నువ్వేదో మాట్లాడాలని వచ్చావు కదా, నేను స్నానం చేస్తూ ఉంటానని ఊహించావు కదా. సరే, ఏదో మాట్లాడాలని వచ్చినట్టున్నావు, మాట్లాడు. ఆ, ముందు నువ్వు చీర కట్టుకునిరా, నేను అక్కడ బయట వెయిట్ చేస్తుంటాను. అలేఖ్య, ఇలా ఎప్పుడో నీ చేతుల్లో ఒదిగిపోవాల్సింది దేవాంశ్, కానీ ఇన్నాళ్ళు పట్టింది. అది కూడా అనుకోకుండా నువ్వు ఇష్టంగా ఇలా దగ్గరికి తీసుకునే రోజు ఎప్పుడొస్తుందో. సారీ. సారీ ఎందుకు? నన్ను పట్టుకున్నందుకా? నువ్వు పట్టుకోకపోయి ఉంటే జారిపడి నడుము విరుగుండేది దేవాంశ్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్. ఇట్స్ ఓకే, ముందు నువ్వు చీర కట్టుకో, నేను బయట వెయిట్ చేస్తుంటాను. ఇప్పుడు చెప్పు దేవాంశ్, ఏమైంది దేవాంశ్? ఏమీ లేదు. ఏమాత్రం ఇబ్బంది ఉండాలే దేవాంశ్, ఈ ఇబ్బంది నుంచే ఇష్టం పుడుతుంది. చెప్పు దేవాంశ్, ఏదో మాట్లాడాలి అన్నావు కదా. అదే వైదేహిలా ఉండే ఆ అమ్మాయికి, వైశాలి దేవాంశ్. వైశాలికి ఈ ఇంటి విషయాలు ఎందుకు ఎలా తెలిసాయి? అంటే తెలిసాయి కాబట్టి వైదేహేమోనని అనుమానంగా ఉందా? ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలనుకుంటే తెలుస్తుంది దేవాంశ్, కానీ ఇంటి మనుషులతో సంబంధం ఉండక్కర్లేదు. నిజమే, కానీ నా మీద బోర్డు పడుతుంటే తనెందుకు కాపాడింది? జడ్జి గారు అన్నట్టు మా అత్తయ్యని కాపాడింది తను వైదేహి అయితే నన్ను కాపాడిని ఈమె కూడా వైదేహి కావాలి కదా. తను వైదేహి కాబట్టి నిన్ను కాపాడలేదు, వైదేహి కావాలి అనుకుంటోంది కాబట్టి కాపాడింది. అవును దేవాంశ్, తను వైదేహి స్థానంలోకి రావాలనుకుంటోంది కాబట్టి నువ్వంటూ ఉంటేనే కదా రాగలుగుతుంది. నిన్ను కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పు, కానీ తనే వైదేహి ఏమోనని మాత్రం పొరపాటును కూడా ఆలోచించుకు. నాకు ఆ ఆలోచన లేదా లెక్య. 1% తనే వైదేహి అని అనుమానం వచ్చినా
తనని జైల్లో ఉండనివ్వను. నేను వైదేహికి అదే రోజు ప్రేమగా ఇచ్చిన ఈ మువ్వ చాలు. నా చేతుల్లో ప్రాణాలు విడిచిన తనే నా వైదేహి అని చెప్పడానికి. కాకపోతే ఈ వైశాలికి ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి? ఎందుకు ఎలా చేస్తుందనే నా ఆలోచన. కోర్టులో జడ్జికి కూడా వైదేహి ఏమో అన్న అనుమానం వస్తుంది. అంతెందుకు, నాకు కూడా తనే వైదేహి ఏమో అని అనిపిస్తుంది దేవాంశ్. తను అంతలా ప్రయత్నిస్తోంది. ఒకవేళ వైదేహి నీ చేతుల్లో చనిపోకపోయి ఉంటే ఖచ్చితంగా వైదేహి అని నమ్మేసుండేవాడివి. తనే వైదేహి అనుకుని ఒక మోసగతితో జీవితం పంచుకునేవాడివి. కోర్టులో ఏం జరుగుతోంది, ఆ వైశాలి ఏం చేస్తోంది, అదేమీ పట్టించుకోవద్దు దేవాంశ్. తను ఎంత ప్రయత్నించినా వైదేహి అనిపించుకోలేదు. వైశాలిగానే శిక్ష అనుభవిస్తుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో దేవాంశ్. నువ్వు వైదేహితో సంతోషంగా ఉన్నావని ఇన్నాళ్ళు నీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు దేవాంశ్. ఇప్పుడు ఆ స్థానంలో ఎవరో వచ్చి నిన్ను మోసం చేస్తుందంటే చూస్తూ ఊరుకుంటానా? వైదేహి స్థానంలో ఎవరైనా వస్తారు అంటే అది నేనే కావాలి. ఇంకెవ్వరికి ఆ చోటు దక్కనివ్వను. కూతురు కాబట్టే తల్లి కోసం ప్రాణాలు ఇచ్చింది. అప్పుడు ఈ అమ్మాయి కూడా దేవాంశ్ భార్య కావాలి కదా? అందరికీ నేనే వైదేహినేమో అన్న నమ్మకం వస్తుంది. కానీ మీకు కొంచెం కూడా అనిపించడం లేదా? మీ వైదేహి చుట్టుపక్కల ఎక్కడున్నా మీ గుండెకి తెలిసిపోతుంది అని వారి ఇప్పుడు ఎందుకు తెలియడం లేదు మీకు? ఎందుకు నన్ను గుర్తుపట్టడం లేదు? నన్ను గుర్తుపట్టకుండా మీ మనసుకి ఏది అడ్డం పడుతోంది? ఈ అన్నం తిను. నా వాళ్ళెవరికీ నేనక్కర్లేదు. అందరూ నన్నొక హంతకురాల్లాగే చూస్తున్నారు. మీరు మాత్రం నా మీద ఎందుకింత దయ చూపిస్తున్నారు? ఎందుకంటే నేరస్తులు అవకాశం దొరికితే తప్పించుకోవాలని చూస్తారు. తప్పు చెయ్యని వాళ్ళు మాత్రమే నిజమేంటో నిరూపించుకోవాలని చూస్తారు. నాకెందుకో నీ బాధలో నిజాయితీ ఉందనిపించింది. నీ ఆవేదనలో అర్థం ఉందనిపించింది. అందుకే నా ప్రయత్నం నేను చేశాను. క్షమించండి. మీరలా గుచ్చి గుచ్చి మాట్లాడేసరికి మీ గురించి తప్పుగా అనుకున్నాను. కానీ నా వాళ్ళు కూడా మీలా నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించలేదు. వాళ్ళను కూడా తప్పు పట్టడానికి లేదమ్మా. పరిస్థితులు, సాక్ష్యాలు అన్నీ అలా ఉన్నాయి. నీ దురదృష్టం ఏంటంటే నీలాగే ఇంకో అమ్మాయి ఉండడం. తను తన భర్తని హత్య చేయడమే తప్పు. అది కూడా సమస్య కాదు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి నా స్థానంలో పెట్టాలనుకుందే ఆ చంచల. తను అసలైన సమస్య. తను బతికే ఉంది అంటే ఎవ్వరూ నమ్మలేదు. ఆ రోజు మీరు డాక్టర్తో మాట్లాడి చెప్పకపోయింటే అది కూడా అబద్ధంగానే మీకు
మిగతా పోలీస్ స్టేషన్లకు కూడా ఇన్ఫర్మేషన్ పంపించాము. తప్పకుండా పట్టుకుంటారు. నువ్వు వైదేహివని రుజువవుతుంది. నాకా నమ్మకముంది. తిను. ఆకలిగా లేదండి. నిన్నట్నుంచి పచ్చి మంచినీళ్ళు తప్ప ఏమీ ముట్టుకోలేదు. పోరాడ్డానికైనా శక్తి కావాలి కదా. అయినా ఈ రోజంతా నీకు అనుకూలంగానే సాగింది. రేపు నువ్వే వైదేహి అని తీర్పు కూడా రావచ్చు. నిజంగా వస్తుందా? నేనెప్పుడు నిజమే గెలుస్తుందని నమ్ముతా. దానికోసమే పోరాడతాను. నువ్వు కూడా నమ్ము. ముందన్నం తిను. నాంచారమ్మా, ఎందుకలా కాలు గాలిన పిల్లలా తిరుగుతున్నావు? అంటే నీకు కొంచెం కూడా టెన్షన్ లేదా? కోర్టు తీర్పు వైదేహికి అనుకూలంగా ఉంది. ఇంకా తీర్పు రాలేదు కదా నాంచారమ్మా. అప్పుడే వైదేహికి అనుకూలమని ఎలా చెప్తావు? పరిస్థితి చూస్తుంటే అర్థం కావడం లేదా? ఇంట్లో మొత్తం ఏ నగలు ఎక్కడున్నాయో అన్నీ చెప్పేస్తోంది. దశరథ రామయ్య వాళ్ళకి అనుమానం వచ్చేసింది వాళ్ళ కోడలేమోనని. పైగా ఇప్పుడు నువ్వు చావలేదు, బతికే ఉన్నావని కూడా తెలిసిపోయింది. నువ్వు ఎక్కడ దాక్కున్నా పట్టుకోవడం కష్టం కాదు. నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను. నా కొడుకుని చంపిందని నా కోడల్ని చంపుకునేదాన్నో లేకపోతే ఉంచుకునేదాన్నో. అనవసరంగా నీ మాట విన్నాను. ఇప్పుడు నీతో పాటు నేను జైలుకెళ్లాల్సొస్తుంది. అవును నాంచారమ్మా, నేను బ్రతికే ఉన్నానని తెలిసిపోయింది కాబట్టి కొంచెం రిస్కే. కొంచెం అంటావేంటి? ఫుల్ రిస్క్లో ఉన్నావు. నువ్వు బతికే ఉన్నావని తెలియకపోయింటే వైదేహి చెప్పింది అబద్ధమై ఉండేది. తనని అందరూ వైశాలి అనుకునుండేవారు. ఇప్పుడు వైదేహి అని రుజువైపోతుంది. ఉరితాడు దానికి పడుతుందనుకుంటే మనకి పడేలా ఉంది చూడు. చచ్చి బతికిన దాన్ని అంత తొందరగా చావు నా దగ్గరికి రాదు నాంచారమ్మా. కానీ వైదేహికి ఉరిశిక్ష పడకపోతే మాత్రం మనకి శిక్షే. ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకా చేయడానికి ఏమీ లేదు, చేతులెత్తేయడమే. చెప్పండమ్మా. చెప్పేది జాగ్రత్తగా విను. అలాగేనమ్మా. అర్థమైందమ్మా, అలాగే చేస్తా. జాగ్రత్త. ఇక్కడ మన సంగతి మర్చిపోయి ఎవరికి జాగ్రత్తలు చెప్తున్నావు? ముందు మన సంగతి చూడు. కంగారు పడకు నాంచారమ్మా, మన గురించే ఆలోచిస్తున్నా. వైదేహికి ఉరిశిక్ష పడాలన్నావు కదా, ప్లాన్ చేశా. శిక్ష పడుతుంది, నువ్వు ధైర్యంగా ఉండు. డిఫెన్స్ లాయర్ గారు, ఎస్ యువర్ ఆనర్. ఇంకా ఏవైనా వాదోపవాదాలు మిగిలిన్నాయా? దట్స్ ఆల్ యువర్ ఆనర్. సో ఈ అమ్మాయి వైశాలి అనడానికి ఎన్ని ఆధారాలున్నా తనే వైదేహి అనడానికి అంతకు మించిన ఆధారాలే ఉన్నాయి. అసలు తను వైదేహియే కాకపోతే ఇంటికి సంబంధించిన విషయాలు అన్నీ తనకు తెలియవు. కాబట్టి ఈ అమ్మాయి వైదేహి అనడానికి ఒక్క నిమిషం జడ్జి గారు.